ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. అదేవిధముగా యూట్యూబ్లో, లైవ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో చూస్తున్న మా ఆత్మీయ బిడ్డలు ఈ రాఫా రివైవల్ మినిస్ట్రీస్ని ఎంతగానో ప్రేమిస్తూ మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్న బిడ్డలు, స్పాన్సర్ చేస్తున్న బిడ్డలు, దశమ భాగాలు, కృతజ్ఞతార్పణలు, కానుకలు అర్పిస్తున్న ప్రతి బిడ్డకు, వారి కుటుంబానికి వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినమున మనము ప్రభు బల్ల ఆరాధన మనము కలిగి ఉన్నాము. దేవుడు మనకు అనేక సార్లు అవకాశాలు ఇస్తా ఉంటాడు. దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన జీవితంలో మార్పు కలిగి జీవించకపోతే, మన జీవితంలో దేవునికి ఇష్టమైన బ్రతుకులు మనము బ్రతకకపోతే, దేవుడు మన జీవితంలో చేయవలసిన ఏ మేలులు, ఆశ్చర్య కార్యాలు చేయకుండా నీ భక్తిని పరీక్షిస్తూ ఉంటాడు, నీ విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఎందుకు పరీక్షిస్తూ ఉంటాడంటే, ఉదాహరణకు ఒక మాట చెప్పి నేను వాక్యంలోకి వెళతాను. ఒక పరుగు పందెంలో 100 మంది లైన్గా నిలబడి అక్కడ స్టార్ట్ అన్నప్పుడు ఎవరు ఎఫర్ట్ పెట్టి ఆ పరుగు పందెంలో పరిగెడతారో వారికే బహుమానము ఇస్తారు. ఈ లోకంలో మనము చూస్తే ఎవరైతే ముందుగా పరిగెడతారో వారికే బహుమానము, విలువైన బహుమతులు ఇస్తారు. దేవుడు కూడా నీ భక్తిని బట్టి, నీవు చేసే ప్రార్థనను బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీ కుటుంబంలో, నీ జీవితంలో నిన్ను బట్టి నీ రక్త సంబంధులు, నీ ఇరుగు పొరుగు వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించే దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువు. ఆయన మన జీవితాన్ని పరీక్షిస్తున్నాడు. ఇంకనూ నా కుమారుడు నా యొద్దకు వస్తాడేమో, ఇంకనూ నా కుమారుడు నాతో సన్నిహిత సహవాసంలోకి వస్తాడేమో అని దేవుడు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాడు. ఇదేనా మన భక్తి జీవితము ఏ విధముగా ఉన్నదో మనము ఒక ప్రశ్న వేసుకుని దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు, మన పాపముల కొరకు చనిపోయాడు అని మనకు తెలుసు. ఆ దినమున మనం గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నాం. అనేక మంది క్రైస్తవులు ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరూ కూడా గుడ్ ఫ్రైడే దినమున క్రైస్తవులకు గ్రీటింగ్ చెప్తా ఉంటారు. హ్యాపీ గుడ్ ఫ్రైడే అని క్రిస్టియన్స్ అందరికీ చెప్తా ఉంటారు. ఆ దినము యేసుక్రీస్తు మన కొరకు, మన పాపముల కొరకు చనిపోయాడు, మన కొరకు త్యాగము చేశాడని క్రైస్తవులందరికీ కూడా తెలుసు. ఈ దినమున యేసుక్రీస్తు చనిపోయి ఆయన మనల్ని బ్రతికించాడు. యేసుక్రీస్తు చనిపోయి పాప బంధకములో ఉన్న ప్రజలను, ఆ నిత్య నరకములో మండే అగ్నిలో పడిపోయే ప్రజలందరినీ కూడా ఆయన బ్రతికించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదువుతారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము. మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, మన అపరాధములతోనూ పాపముల చేతను మనము చచ్చిన వారముగా ఉండగా ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించాడు. క్రీస్తు చనిపోయి ఈ లోకంలో అనేక మంది క్రైస్తవులుగా పిలువబడుతున్న, దేవుని విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న వారందరినీ కూడా
ఆయన మరలా బ్రతికించాడు. ఈ బ్రతికిన వ్యక్తులందరికీ కూడా శరీరము ఒకవేళ కుళ్ళిపోతుందేమో, శరీరమునకు చావు ఉందేమో, కానీ ఈ ఆత్మకు చావు లేదు. ఈ ఆత్మ ఆ పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర ఆ పరలోక రాజ్యంలో ఆయనతో మనము ఆనందముగా సంతోషముగా ఉంటాము. ఈ లోకంలో ఈ శరీరము ఒకవేళ చనిపోవచ్చు, 60 సంవత్సరాలు 70 సంవత్సరములు, ఒకవేళ ముసలి వయసులో మనము చనిపోవచ్చు. కానీ ఈ ఆత్మ దేవుని ఆత్మ, ఆయన జీవాత్మ ఉదగా మనము నరులుగా ఈ లోకంలోకి వచ్చాం. ఈ ఆత్మ ఆయనది, ఈ ఆత్మకు చావు లేదు. ఆయన క్రీస్తు చనిపోయి మనల్ని బ్రతికించి ఆయనతో పాటు ఉండడానికి మనల్ని ఆయన ఈ లోకంలో ఆయన బిడ్డలుగా ఏర్పరచుకున్నాడు. ఆయన బిడ్డలుగా మనం ఈ లోకంలో ఉంటూ మనము ఏ విధంగా జీవించాలంటే, నేటి క్రైస్తవులు, నేటి దేవుని బిడ్డలు ఏ విధముగా ఉన్నారంటే, మందిరంలో ఉన్న చూపు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు, మందిరంలో ఉన్న చూపు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. మందిరము దాటి బయటకు వెళ్ళిన తర్వాత వారి జీవితం భ్రష్టమైన బ్రతుకులు, లోకపు బ్రతుకులు, చెడ్డ ఆలోచనలతో బ్రతుకుతున్నారు. క్రైస్తవ్యంలో దేవుడు చేయవలసిన ధర్మములు, దేవునికి ఇష్టమైన యాగములు, దేవునికి ఇష్టమైనవి చేయడానికి క్రైస్తవులు ముందుకు రాలేకపోతున్నారు. మనుష్యులను దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, దేవుడు లోకాన్ని ఎంతో క్షమించాడు, దేవుడు ఎంతో మందికి మేలు చేశాడు, దేవుడు ఎంతో మందికి విడుదలిచ్చాడు. దిక్కులేని వారికి, అనాథలకు, విధవరాండ్లకు ఆయన సహాయం చేశాడు. కానీ నేటి దేవుని బిడ్డలు దేవుణ్ణి అగౌరవపరుస్తున్నారు. దుఃఖముతో ఈ మాటలు చెబుతున్నాను. యేసుక్రీస్తు మనల్ని బ్రతికించిన దేని కొరకంటే, యేసుక్రీస్తు మనల్ని బ్రతికించింది లోకంలో వెలుగు ప్రకటించడానికి. ఆయన శిష్యులుగా ఉంటూ అనేక మందిని శిష్యులుగా చేస్తూ అనేక మందిని ఆశీర్వదించడానికి, మేలు చేయడానికి, దిక్కులేని వారికి, అనాథలకు సహాయం చేయడానికి, లోకంలో నిన్ను వెలుగుకరముగా, ఆశీర్వాదకరముగా, దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నిన్ను ఉంచితే దేవుని నామాన్ని అవమానపరిచే వ్యక్తులుగా మనము బ్రతుకుతున్నాము. దేవుడు మన క్రియలను బట్టి, దేవుడు మన చేసే ఆ క్రియలన్నిటిని బట్టి దేవుడు బాధపడుతున్నాడు. ఏదైనా మన క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. క్రీస్తు మనల్ని బ్రతికించాడు. ఆ బ్రతికించిన క్రీస్తుని మరలా మనము చంపేస్తున్నాం. మనము చేసే క్రియలను బట్టి మనము చంపేస్తున్నాం ఆయన్ని. భక్తులు అనేక మంది బైబిల్ గ్రంథంలో రాయబడిన భక్తులు వారు దేవుని కొరకు సమర్పించుకున్నారు. మోషే ప్రవక్తను మనము చూస్తే దేవుని కొరకు, ఇశ్రాయేలీల ప్రజల కొరకు ఉపవాసములుండి కన్నీటి కారుస్తూ ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ దేవుని కొరకు బ్రతికాడు. దేవుడు ఏది చేయమంటే అది చేస్తాడు. దేవునికి నమ్మకముగా విశ్వాసంతో బ్రతికాడు కనుక దేవుడు మోషేకు తోడై ఉన్నాడు. నీకు నాకు ఎందుకు తోడుగా ఉండట్లేదంటే, దేవుడు నీకు నాకు ఎందుకు సహాయం చేయట్లేదంటే, దేవుడు ఎందుకు మనల్ని నడిపించట్లేదంటే, మనము దేవుని శక్తిని ఆశ్రయించలేకపోతున్నాము. ఆయన మనల్ని బ్రతికించాడు, మరలా మనం ఆయన చంపేసే వ్యక్తులుగా మనమున్నాము. యేసుక్రీస్తు సిలువలో మన కొరకు చనిపోయాడు, మరలా పునరుద్ధానుడై లేచాడు. కానీ మన పాపములను బట్టి విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని శిష్యులుగా ఉంటూ దేవుని సన్నిధానంలో బల్లారాధనలో పాల్గొని మన పాపములు మరలా మనకు ఒక రొటీన్ గా అయిపోయింది. మన జీవితము అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు, మన పాపముల చేత, మన దోషముల చేత మనము ఉన్నప్పుడు ఆయన మన పాపములను క్షమించాడు. ఆయన చనిపోయి మన పాపములకు విమోచనిచ్చాడు. ఆయన మనల్ని రక్షణలోకి నడిపించాడు. ఈ సత్యాన్ని మర్చిపోతున్నాము. లైవ్ లో చూస్తున్న ప్రజలందరూ కూడా ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే, యేసుక్రీస్తు ప్రభువు దేవుడని నీవు నమ్మకపోతే, ఈ దినమునైనా దేవుడు ఎందుకు చనిపోయాడు, నీ కొరకు, నీ పాపముల కొరకు, నీ దోషముల కొరకు నీవు
చేసిన ఆ అపరాధములను బట్టి యేసుక్రీస్తు ప్రభు సిలువలో చనిపోయాడు. ఈ సత్యాన్ని గ్రహించి యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించి నమ్మి బాప్తిసం పొందుకో, దేవుడిని జీవితంలో విడుదలిస్తాడు. మన అపరాధములతో మన పాపములతో చచ్చి ఉన్నప్పుడు ఆయన మనల్ని విడిపించాడు, బ్రతికించాడు. ఆయన ఈ బ్రతుకునివ్వకపోతే అనేక మంది వ్యక్తులు అనుకుంటారు, లోకంలో యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించిన వ్యక్తులందరూ కూడా చాలా సంతోషంగా కనబడుతున్నారు, వారు డబ్బులు బాగా సంపాదిస్తున్నారు. అందుకే ప్రభు ఒక మాట చెప్తాడు, ఉంటే చల్లగానైనా ఉండు, లేకపోతే వెచ్చగానైనా ఉండు, నులివెచ్చని స్థితిలో ఉండవద్దంటున్నాడు. బాగా అర్థం చేసుకోవాలా, ఈ మాటను బాగా అర్థం చేసుకోవాలా. చల్లగానైనా ఉండాలి, వెచ్చగానైనా ఉండాలి. నులివెచ్చని స్థితిలో ఉంటే మన బ్రతుకేంటో మనకే అర్థము కాదు, మన బ్రతుకేంటో మనకే అర్థము కాదు. చల్లగా ఉన్నవారు, ఒకవేళ ఒక ఉదాహరణ ఆలోచన చేస్తే, ఈ లోకంలో ఉన్న ప్రజలు, దేవుని ఎరుగని ప్రజలు, వారికి కొంతకాలం మాత్రమే వారు సంపాదించుకున్నవన్నీ కూడా ఒక దినమున గతించిపోతాయి. వారు సంపాదించుకున్నవన్నీ కూడా ఒక దినమున ఈ లోకంలో వదిలిపెట్టి పోవాలి. కానీ యేసుక్రీస్తుని అంగీకరించిన నీవు ఆ ప్రభువుతో నువ్వు సంతోషంగా ఉంటావు. ఆ పరలోక రాజ్యంలో కన్నీళ్ళుండవు, నిట్టూర్పులుండవు, బాధలుండవు, శ్రమలుండవు. ఆ కన్నీటి బాధలన్నీ కూడా ఆ పరలోక రాజ్యంలో ఉండవు. నువ్వు ఈ లోకంలో ధనము సంపాదించుట కంటే పరలోక రాజ్యంలో ధనము సంపాదించుకోవాలి. ఆ పరలోకమందున్న ప్రభువు మనల్ని తన శిష్యులుగా, తన బిడ్డలుగా, తన విశ్వాసులుగా, ఈ లోకంలో అనేక మంది నశించిపోతున్న బిడ్డలందరినీ కూడా విడిపించమని దేవుడు మనకి ఆజ్ఞ ఇచ్చాడు. మార్కు సువార్తలో మనము చూడవచ్చు, సర్వ సృష్టికి మీరు సువార్త ప్రకటించండి, సర్వలోకమును సర్వలోక ప్రజలకు శిష్యులుగా చేయండి అంటున్నాడు. ఆజ్ఞలను మర్చిపోతున్నాము, దేవుని మాటలను మర్చిపోతున్నాము. అందుకనే దేవుడు మన జీవితంలో ఈ శోధనలు, ఈ కన్నీటి బాధలు, ఈ అవమానాలు, ఈ కష్టాలు, దేవుని కొరకు బ్రతికే వ్యక్తులుగా మనం ఉన్నామా? దేవుని కొరకు కన్నీరు కాచి దేవుని కొరకు బ్రతికే వ్యక్తులుగా మనం ఉన్నామా? పౌలు భక్తుడు అంటున్నాడు, బ్రతికితే క్రీస్తే, చావైతే లాభం అంటున్నాడు. పౌలు భక్తుడు అన్ని కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. పౌలు భక్తుడు అన్ని కూడా దేవుని కొరకు వదిలిపెట్టేశాడు, దేవుని కొరకు ఖర్చు పెట్టే వ్యక్తిగా ఉన్నాడు. మనము క్రీస్తుతో బ్రతికి ఉన్నామనే సత్యాన్ని, క్రీస్తు మనల్ని బ్రతికించాడనే సత్యాన్ని మర్చిపోయి లోకాశలతో మనం పరిగెడుతున్నాము. లోకాశలతో, లోక కోరికలతో, శరీర కోరికలు తీర్చుకోవడానికి మనం పరిగెడుతున్నాము. పౌలు తీర్మానం తీసుకున్నాడు, బ్రతికితే క్రీస్తే, బ్రతికితే క్రీస్తే, చావైతే లాభం అంటున్నాడు. ఎన్నో సంవత్సరాలుగా మనం మందిరాలకు వెళ్తాం, ఎన్నో దినాలుగా మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అని భ్రమలో బ్రతికేస్తున్నాము. దేవుని సన్నిధాన్ని నువ్వు పొందలేకపోతున్నావు, దేవుని సంతోషాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు, దేవునిలో ఆనందం నువ్వు అనుభవించలేకపోతున్నావు. ఎందుకంటే హృదయం అంతా కూడా కల్మషము, నీ హృదయంలో అంతా కూడా చెడు ఆలోచనలు, నీ హృదయం అంతా కూడా కుటుంబము, రక్త సంబంధాలు, ఈ లోకము, బంధుత్వము, వీటిని వెతుకుతుంది, వీటిని వెతుకుతుంది. జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువుని చూడాలని ఆశపడ్డాడు. జక్కయ్యని యేసుక్రీస్తే చూశాడు. ఆశను తీర్చే దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు. జక్కయ్య యేసుక్రీస్తుని చూడలేకపోయాడు, ఎందుకంటే అక్కడ జన సమూహంలో అనేక మంది ఉన్నారు. యేసుక్రీస్తే జక్కయ్యను చూచి, జక్కయ్య దిగిరా అన్నాడు. నేను ప్రకటిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నీ హృదయంలో చెడ్డ తలంపులను తీసివేసి, నీ హృదయంలో దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యతనిచ్చి ఆశతో ఆయన కొరకు కనిపెట్టు.
దుప్పి నీటి వాగుల కొరకు ఆశతో కనిపెడుతుంది, తృష్ణగొని ఉన్నది. దుప్పి ఏ విధంగా అయితే ఆశతో ఉన్నదో, దేవుడు నా జీవితంలో ఇది చేస్తాడు, ఇది ఆయనే చేయగల సమర్థుడని ఎప్పుడైతే నీవు నమ్ముతావో అప్పుడే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అప్పుడే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మన కొరకు యేసుక్రీస్తు ప్రభువు అనేక శ్రమలను పొంది చనిపోయాడు, అనేక హింసలను పొంది చనిపోయాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదువుతారా? థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి. దేవుని బిడ్డలు, క్రైస్తవ బిడ్డలు, దేవుడు మన కొరకు చనిపోయాడు, దేవుడే మన రక్షకుడు, దేవుడు మన దేవుడని అనేక మందికి చెబుతాము. కానీ ఈ లోకము ధర్మము చెప్పున అపవాదిని బట్టి మనము నడుచుకుంటున్నాము. సాతాను క్రియలను బట్టి, సాతాను శోధనలను బట్టి, సాతాను మనుషులను, ఈ లోక ప్రజలను ప్రేరేపించిన దాన్ని బట్టి మనము నడుచుకుంటున్నాము. అపవాదిని అనుసరించి మనము నడుస్తున్నాము. మనల్ని తన రక్తము ద్వారా మనల్ని విలువ పెట్టి కొన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు, మీరు నా సొత్తు, మిమ్మలను విలువ పెట్టి కొన్నాను అంటున్నాడు. ఎవరైతే హృదయపూర్వకముగా ఈయన నన్ను విలువ పెట్టి కొన్నాడు, నన్ను వెల చెల్లించి కొన్నాడు అని గ్రహింపు కలిగి జీవిస్తారో, ఆ గ్రహింపు కలిగి ఆలోచన చేస్తారో, వారు ఎప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టే వ్యక్తులుగా ఉండరు. వారి జీవితంలోకి సాతాను క్రియలు రాకుండా దేవుని శక్తిని ఆశ్రయిస్తారు. బాగా అర్థం చేసుకోవాలా, విషయాలను మీరు బాగా అర్థం చేసుకోవాలా. దేవుని శక్తిని ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో, దేవునితో ఎప్పుడైతే మనం సహవాసం చేస్తామో, మనము అపవాదికి చోటు ఇవ్వని వ్యక్తులుగా ఉంటాము. అపవాదిని ఎప్పుడు మన లోపలికి తెచ్చుకుంటామంటే, దేవునికి ప్రార్థన చేయకుండా, దేవుని వాక్యము చదవకుండా, దేవునితో మనము గడపకుండా, మన జీవితాన్ని దేవునికి కొంచెము దూరమైనప్పుడు సాతాను గర్జించు సింహం వలె, ఎవరిని మిరింగివేయాలా అని గర్జించు సింహం వలె మన కొరకు ఎదురు చూసి, ఈ నా కుమారుడు ఇన్ని రోజులు దేవునిలో ఉన్నాడు, వెనక్కి లాగివేయాలి, ఆ నరకంలో పడవేయాలి, పాపంలో పడవేయాలని అపవాది మన జీవితంలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. ఆ అపవాదిని మనం ఎంత సులువుగా మన జీవితంలోకి తెచ్చుకుంటున్నామంటే, మనల్ని ప్రేమించి, మనల్ని రక్షించి, మనల్ని కాపాడి, మనల్ని ప్రోక్షించి, మనకు తోడుగా ఉండే దేవుణ్ణి వదిలిపెట్టేస్తున్నాము. మన కుటుంబాన్ని దీవించి, ఆశీర్వదించి, మనల్ని నడిపించి, తన ప్రణాళికలో, ఉన్నతమైన ప్రణాళికలో, సియోను నివాసంలో మనల్ని ఉండడానికి ఆయన మన కొరకు మనకు ఒక జీవితాన్ని ఇస్తే ఆయన్ని వదిలిపెట్టేసి లోక ప్రజల మాదిరిగానే మనం బ్రతుకుతున్నాము. ఈ ప్రపంచ ధర్మము చొప్పున ఈ లోక ప్రజలందరూ ఏ విధంగా అయితే జీవిస్తున్నారో ఆ విధంగా మనం జీవిస్తున్నాము. కనుక మన కొరకు దేవుడు మరలా సిలువ వేయబడుతున్నాడు. దేవుడు మరలా మన కొరకు చనిపోతున్నాడు. దేవుని గురించి మనకు అన్ని తెలుసు అనుకుంటాం. వాస్తవానికి దేవుణ్ణి మనము ప్రేమించిన వ్యక్తులమైతే, ఒక ఉదాహరణ చెప్పి నేను ప్రసంగాన్ని ముందుకు తీసుకువెళ్తాను. ఒక ఇద్దరు వ్యక్తులను మనము చూస్తే, వీరు పెళ్లి కాకముందు విడివిడిగా ఉంటారు. వీరికి ఎప్పుడైతే పరిశుద్ధ వివాహం జరిగి వీరికి పెళ్ళైన తర్వాత వారి బ్రతికి ఉన్నంత కాలము భార్యాభర్తలుగా జీవిస్తూ ఉంటారు. మరి యేసుక్రీస్తు ప్రభు నిన్ను వెలబెచ్చి నిన్ను రక్షించాడు, రక్షణ అందించాడు. ఎందుకు మరలా నీవు అపవాదికి చోటిస్తున్నావు? ఆ భార్య భర్తల కుటుంబాల్లో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వారు ఇడిపోరు. అలాగ నమ్మకంగా
జీవిస్తూ ఉంటారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు నిన్ను ఆయన రక్తంలో నీ పాపములను కడిగి వెళ్ళపెట్టి నిన్ను కొంటే నువ్వు ఎందుకు దేవుణ్ణి వదిలిపెట్టేస్తున్నావు? ఎందుకు దేవుణ్ణి వదిలిపెట్టేస్తున్నావు? దేవుడంటే నీకు లోకు అయిపోయాడా? ఈ ప్రపంచంలో 840 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అత్యధికంగా ఆరాధించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన మనం ఏం చేసినా చూస్తూ ఉంటాడనుకుంటున్నామేమో. ఒక్కసారి దేవుడు మనల్ని శోధించాడా, మరలా మనము పైకి లేవలేము. యోబు జీవితం కొరకు మీరు ఒకసారి ఆలోచన చేస్తే, యోబు అంత ధనవంతుడు, యోబు అంత నమ్మకస్తుడు, యోబు అంత యథార్థవంతుడు ఎవరు లేరు. కానీ యోబు దేవునికి ఎంత నమ్మకమైన వ్యక్తి అంటే, తన భార్య అంటుంది, సాతాను యోబును శోధించినప్పుడు, గోక్కోవడానికి కూడా గోళ్ళు లేనంత స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు, ఆ బాధలు పడుతున్నప్పుడు తన భార్య అంటుంది, నీ దేవుడిని దూషించి నువ్వు చచ్చిపో అంటుంది. కానీ యోబు ఎక్కడ యథార్థతను విడిచిపెట్టలేదు. యేసుక్రీస్తు ప్రభుని, యెహోవా దేవుణ్ణి, ఆ తండ్రి అయిన దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎక్కడ కూడా ఒక్క మాట అనలేదు. నమ్మకత్వంగా బ్రతికాడు. ఆ అనారోగ్య పరిస్థితుల్లో సాతాను ఎంత శోధించినా, తన బిడ్డలను, తన ఆస్తులను అన్ని కోల్పోయినా కూడా నమ్మకంగా బ్రతికాడు. యోబుని కోల్పోయినవన్నిటికన్నా మరలా హెచ్చించాడు, రెండంతలుగా దీవించాడు. యోబు నమ్మకత్వాన్ని చూస్తే మనము నేర్చుకోవలసినది, ఈ దినము నుండి దేవునికి నమ్మకముగా జీవిస్తున్నామా? మనము దేవుని కొరకు మనం ఏమన్నా చేయగలుగుతున్నామా? దేవుని కొరకు మనం ఏదైనా ఇవ్వగలుగుతున్నామా? మనకు విలువైనది దేవుని కొరకు సమర్పించగలుగుతున్నామా? అబ్రహాముకి వృద్ధాప్యంలో కుమారుణ్ణి ఇచ్చాడు. వృద్ధాప్య దశలో కుమారుణ్ణి ఇస్తే, కుమారుని ఇస్తానని చెప్పినప్పుడు కూడా అనేక మంది నమ్మలేదు, అనేక మంది అపహాస్యం చేశారు. ఈ వృద్ధాప్యంలో కుమారుణ్ణి ఇవ్వడం ఏంటని హేళన చేశారు. కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు నమ్మకమైన దేవుడు. ఆయన నమ్మకమైన దేవుడు కనుక అబ్రహాముకి కుమారుని ఇచ్చాడు. మరలా బలి ఇమ్మన్నాడు. బలి ఇమ్మంటే అబ్రహాము ఎక్కడ కూడా వెనకడు వేయలేదు. దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నా, దేవుడే మరలా నాకు ఇస్తాడని యథార్థత, నమ్మకము, నీతి కలిగి జీవించాడు. కనుక ఈ లోకంలో ఉన్న క్రైస్తవులందరికీ కూడా అబ్రహాము జనములకు తండ్రిగా చేశాడు. క్రైస్తవులందరికీ కూడా, దేవుని బిడ్డలకు, విశ్వాసులందరికీ కూడా విశ్వాసులకు తండ్రిగా అబ్రహామును ఉంచాడు. ఆనాటి నమ్మకాన్ని బట్టి, దేవుని మీద యథార్థతను బట్టి, వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు చూచాడు. కనుక వారి జీవితంలో ఎవరు పొందుకోలేనంత విధముగా దేవుడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Lord. Thank you, Jesus. అబ్రహాముని దేవుడు హెచ్చించాడు, ఆశీర్వదించాడు. భక్తుల జీవితాన్ని మనము ఆలోచన చేస్తే వారి జీవితము ఆషామాషి జీవితం కాదండి. వారి బ్రతుకులు చాలా ఘోరమైన బ్రతుకులైనప్పటికీ దేవుడు వారిని నడిపించాడు, విడిపించాడు, ప్రేమించాడు. కనుక ఒక ఉన్నతమైన స్థితిలోకి దేవుడు వారిని తీసుకెళ్ళాడు. ఈ దినమున ఈ సందేశము ద్వారా నేనేం చెప్పాలని ఆశపడుతున్నానంటే, క్రీస్తు మనల్ని బ్రతికించాడు. మన పాపములను బట్టి, మన దోషములను బట్టి చచ్చి ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆయన చనిపోయి మనల్ని బ్రతికించాడు. ఈ సత్యాన్ని మన జీవితంలో నుండి ఎప్పుడు కూడా తీసివేయవద్దు, త్రోసివేయవద్దు. మనల్ని బ్రతికించి లోకంలో వెలుగుగా ఉండమంటున్నాడు. లోకంలో
గొప్ప నక్షత్రము వలె జ్యోతుల వలె ఉండమంటున్నాడు. ఆయన ఆజ్ఞలను గైకొని, ఆయన మాటలను, ఆయన వాగ్దానాలను మనం గైకొని బ్రతికితే దేవుడు మనల్ని హెచ్చించే దేవుడు. దావీదు భక్తుడు అంటున్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటున్నాడు. దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు కనుకనే ఆయన ఏం చెప్పగలుగుతున్నాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పొరపడు చేయొచ్చు. దావీదు భక్తుడు ఆయన పైన నమ్మకత్వంతో, ఆయన పైన యథార్థత కలిగి జీవించాడు కనుక ఆయన దావీదును హెచ్చించాడు, దావీదును ఆశీర్వదించాడు. యోసేపు కూడా ఆలోచన చేస్తే, అనేక మార్లు యోసేపుని మీ ముందు ఉంచుతున్నాను. యోసేపుని తన అన్నదమ్ములందరూ కూడా అమ్మివేశారు, గుంటలో పడవేశారు. కానీ యోసేపు యేసుక్రీస్తును విడిచిపెట్టలేదు. యేసుక్రీస్తు యోసేపును విడిచిపెట్టలేదు కనుక యోసేపును ఆ దేశము మీద రాజుగా నియమించాడు, ప్రధానమంత్రిగా నియమించాడు. ఫరో జీవితం కొరకు, మరి ఫరో ఆ రాజు ఎన్ని చేసినప్పటికీ, తన భార్య ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా మరి ఎక్కడ కూడా సాతానుకు చోటు ఇవ్వలేదు. సమరయ స్త్రీ పాపములో ఉన్నది, దేవుని మాటలు విన్నది, దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించింది. తను సొంత రక్షకునిగా అంగీకరించి తన గ్రామానికి, తన ప్రాంతానికి దేవుని సువార్తను ప్రకటించి అనేక మంది మారు మనసు పొందారు, రక్షణ అనుభవంలోకి వచ్చారు. యేసుక్రీస్తు మన పాపముల కొరకు చనిపోయాడు. మనము అపవాదిని అనుసరించే వ్యక్తులుగా ఉన్నాము, లోకము యొక్క కోరికలు నెరవేర్చే వ్యక్తులుగా ఉన్నాము. లోకములో ఉన్న కోరికలను, ఈ లోకములో ఉన్న కోరికలు ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపుటమ్మము. ఇది ప్రభువు వలన వచ్చినవి కావు, ఇది నా వలన పుట్టినవి కావు అని స్పష్టంగా చెప్తున్నాడు. ఈ శరీరాశ, ఈ నేత్రాశ, జీవపుటమ్మం ఏంటంటే మన శరీర సుఖాలను కోరుకుంటూ, మనము కళ్ళతో చూసినవి ఆస్వాదిస్తూ పాపములో పడిపోతూ మనము జీవిస్తున్నాము. లోకములో దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాము, దేవుణ్ణి అవమాన పాలు చేస్తున్నాము, దేవుణ్ణి నిందల పాలు చేస్తున్నాము. క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. ఇది మర్చిపోవద్దు. మన జీవితంలో శరీర అవసరాలను నడుచుకొని మన జీవితంలో జరిగిస్తున్నాము. దేవుడు ఏం చెప్తున్నాడంటే, 3వ వచనం ఒకసారి చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో, వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటిమి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ అపోస్తలుడైన పౌలు భక్తుడు ఏం రాస్తున్నాడంటే, మనము శరీర అవసరాలను కోరుకుంటున్నాము, శరీర సుఖాలను అనుభవిస్తున్నాము, లోకము యొక్క కోరికలను అనుసరిస్తున్నాము కనుక ఉగ్రతకు పాలవుతామంటున్నాడు. ఆ ఉగ్రతకు పాలయ్యి ఆ ధనవంతుడు ఏ విధంగా అయితే బాధపడుతున్నాడో, తాగడానికి మంచి నీళ్ళు లేక ఆ మండే అగ్నిలో బాధపడుతున్నాడో, వెలువెల పొందుతున్నాడు. మనము కూడా ఈ శరీర సుఖాలను ప్రేమించుకుంటూ, ఈ శరీర కోరికలను మనం నడుపుకుంటూ, యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత కూడా, మారు మనసు బాప్తీస అనుభవాలకు వచ్చిన తర్వాత కూడా మన జీవితంలో ఇంకను పాపం ఉంటే ఉగ్రతలకు పాలవుతాము, శాపము పొందే వ్యక్తులుగా మనం ఉంటాము. మనము శాపము పొందుటే కాదు, మన తరతరములు, మన బిడ్డలు కూడా ఆ శాపానికి బలైపోతారు. ఆ శాపానికి బలైపోయి నాశనము మన చేతులారా మనమే
తెచ్చుకునే వ్యక్తులుగా ఉన్నాం. ఏదైనా మన యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చనిపోయాడని ఆ మాటను నీవు తెలుసుకున్నప్పుడు యేసుక్రీస్తు కొరకు యథార్థముగా జీవించే వ్యక్తులుగా మనం ఉండాలా. యేసుక్రీస్తు కొరకు మనము నమ్మకముగా బ్రతికే వ్యక్తులుగా ఉండాలా. 4వ వచనంలో ప్రభువు మనము ఈ విధంగా జీవిస్తున్నా కూడా, ఆ పాప జీవితంలో ఉన్నా కూడా మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆయన కరుణిస్తున్నాడు. ఎందుకు కరుణిస్తున్నాడంటే నీకు సమయాన్ని ఇస్తున్నాడు. నీ జీవితము మార్చుకుంటావేమో, నీవు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా జీవిస్తావేమో అని దేవుడు నిన్ను కరుణిస్తున్నాడు. ఆ పరీక్షలోనే, ఆ విశ్వాస పరీక్షలోనే నీవు బలపడతావు, దేవునికి దగ్గరగా ఉంటావేమని ఆయన నిన్ను కరుణిస్తున్నాడు. ఆయన నీ పైన మహాప్రేమ చూపిస్తున్నాడు. ఆయన చూపించే ప్రేమను వదిలిపెట్టేసుకుంటున్నావు. ఆయన నిన్ను కరుణను వదిలిపెట్టేసుకుంటున్నావు. ఆయన నిన్ను లేపాడనే సత్యాన్ని నీవు ఎరిగి ఉండి ఆయనతో ఎల్లప్పుడూ కూడా నా భక్తి చేస్తే, నేను విశ్వాసము చూపిస్తే ఈ లోకంలో ఏ వ్యక్తులు కూడా నాకు పేరు పెట్టవద్దు. నా భక్తి సంపూర్ణమైన భక్తి, నా విశ్వాసము గొప్ప విశ్వాసము, నేను క్రైస్తవుడును, నేను దేవుని కుమారుడిని ధైర్యముగా చెప్పుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. అనేక మంది వ్యక్తులు ఆలోచన చేస్తే మందిరంలో ఉన్న చోపు దేవుని విశ్వాసము, దేవుని బిడ్డలము అని చెప్పుకుంటున్నారు. మందిరం బయటికి వెళ్ళిన తర్వాత మీరు క్రైస్తవులా అంటే మేము క్రైస్తవులమని ధైర్యంగా చెప్పలేకపోతున్నాం. దేవుడు మన భక్తిని బట్టి, మన యథార్థతను బట్టి, మన నమ్మకత్వాన్ని బట్టి మనకు మేలులతో తృప్తిపరుస్తాడు. ఆయన ఎందుకు పిలుస్తున్నాడంటే ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలుస్తున్నాడు. కానీ మన భక్తి, మన మాటలు, మన క్రియలు దేవుణ్ణి అవమానపరిచే వ్యక్తులుగా మనం ఉన్నాము. ఆయన్ని ప్రకటించలేని వ్యక్తులుగా మనం ఉన్నాము. ఆయన్ని చూపించలేని వ్యక్తులుగా ఉన్నాము. అనేక మార్లు నేను ఒక మాట చెప్తాను. దేవుని బిడ్డలు, దేవుని శిష్యులు ఏ విధంగా ఉండాలంటే యేసుక్రీస్తు స్వరూపము, యేసుక్రీస్తు తేజస్సు మన ముఖంలో కనపడాలి. ఎందుకంటే ఈ నా కుమారుడు దేవుని కుమారుడు, ఈ నా బిడ్డ దేవుని కుమారుడు, నన్ను ప్రకటిస్తున్నాడు, నా ప్రేమను చూపిస్తున్నాడు. నా కొరకు బ్రతికే కుమారుడిగా మనం ఉండాలి. మనము నేర్చుకోవలసినవి దేవుడు మన ఎదుట అనేకమైన మాటలు ఉంచుతున్నాడు. ఆయన తిరిగి లేవడం ద్వారా మనకు కలిగినదేమిటి? 5వ వచనం చూస్తారా? మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల తన మహా ప్రేమ చేతను మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. మనము ఆయన ఇచ్చే రక్షణను పొందుకున్నాము. ఈ లోకంలో దేని ద్వారా రక్షణ రాదండి. డబ్బులు పెట్టి కొనుక్కుంటే వచ్చే రక్షణ కాదండి. లేకపోతే ఇతరులు ప్రేరేపిస్తే వచ్చే రక్షణ కాదండి. ఇది యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చే రక్షణ. ఎవరికి ఇస్తాడు ఈ రక్షణ? మన పాపములను ప్రభు ఎదుట ఒప్పుకొని, మన దోషములను ప్రభు ఎదుట ఒప్పుకొని, ప్రభువు కొరకు మనము జీవించి, మనము ఆయన రక్తంలో మన పాపములను కడుక్కొని అప్పుడు మనం విమోచింపబడినప్పుడు మనకు రక్షణ దొరుకుతుంది. రక్షణ ఇచ్చేది ఆయనే. 7వ వచనంలో 2వ అధ్యాయము 7వ వచనంలో పరలోకములో ఆయనతో పాటు కూర్చునే భాగ్యము మనకిచ్చాడు. ఆ పరలోక రాజ్యంలో మనము ఆయనతో ఉండడానికి, మన పాపములను ఒప్పుకొని, ఆయన్ని విశ్వసించి, ఆయన యందు నమ్మిక ఉంచి, ఆయన్ని యథార్థముగా మనము కొనియాడుతూ స్తుతిస్తూ ఆయనతో మనము జీవిస్తే పరలోక రాజ్యములతో ఆయనతో ఉండడానికి ఆయన భాగ్యము మనకు అనుగ్రహించాడు. అదే విధముగా ఆయన రక్తము వలన సమీపస్థులమయ్యాము. అడ్డుగా ఉన్న గోడలన్నీ కూడా తొలగింపబడి ఏకము చేయబడ్డాము.
తండ్రితో ఏకము చేయబడ్డాము, సమాధానపరచబడ్డాము. ఆయన సన్నిధిలో మనము చేరగలిగాము. ఆయన సన్నిధిలో మనము చేరగలిగాము. యేసుక్రీస్తు ప్రభువు చనిపోతూ కూడా అనేక మందికి రక్షణ ఇచ్చాడు. యేసుక్రీస్తు పుట్టుకలో, యేసుక్రీస్తు మరణములో, యేసుక్రీస్తు పునరుద్ధానంలో గొప్ప విషయాలు దాగి ఉన్నాయి. ఆయన పుట్టుక గొప్పది, ఆయన మరణము గొప్పది, ఆయన పునరుద్ధానము గొప్పది. ఆయన పుట్టినప్పుడు లోకానికి వెలిగించాడు. ఆ వెలుగుని అనేక మందికి ప్రకటించమన్నాడు. ఆ వెలుగులో నిన్ను నన్ను నిలబెట్టడానికి, లోకంలో వెలుగుకరముగా మనము ఉంచడానికి, అనేక మందిని వెలుగుకరముగా చేయడానికి ఆయన మనల్ని ఈ దినమున యేసుక్రీస్తు చనిపోతూ కూడా మనల్ని అనేక మందిని రక్షించడానికి, అనేక ఆత్మలను మన జీవితాలను వెలుగులోకి నడిపించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు మన తోడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏ ప్రదేశంలోకైతే వెళ్ళాడో, ఏ ప్రాంతంలోకి వెళ్ళాడో అక్కడ అనేక మంది విడుదల పొందుకున్నారు. యేసుక్రీస్తు వెంబడి అనుసరించారు. శిష్యులు సముద్రములో వలలు వేస్తున్నప్పుడు యేసుక్రీస్తు పిలిచిన వెంటనే ఆ వలలు, ఆ చేపలు అన్ని వదిలిపెట్టేసి యేసుక్రీస్తు దగ్గరికి, యేసుక్రీస్తుని వెంబడించడానికి వచ్చారు. సమస్తాన్ని విడిచిపెట్టి, సమస్తాన్ని వదులుకొని యేసుక్రీస్తుని వెంబడించారు. ఈ దినమున మన జీవితంలో యేసుక్రీస్తుని వెంబడించడానికి మనము మన హృదయాన్ని సిద్ధపరచుకుంటున్నామా? యేసుక్రీస్తుని మనము అనుసరించడానికి, యేసుక్రీస్తుని ఆరాధించడానికి మన హృదయములు సిద్ధపరచుకుంటున్నామా? ఒక ప్రశ్న వేసుకోవాలి. నీ జీవితము చాలా విలువైనది. నీ జీవితము దేవుని ప్రణాళికలో ఉన్నది కనుక, దేవుని ఉద్దేశంలో ఉన్నది కనుక ఈ లోకంలో కొన్ని శ్రమలు, బాధలు, ఇబ్బందులు రావచ్చు. కానీ ఆ బాధలు, ఆ కష్టాల్లో, ఆ సమస్యల్లో నీవు నమ్మకంగా ఉంటే దేవుడు ఒక దినాన జ్యోతి వలె లోకానికి నిన్ను చూపించబోతున్నాడు. చాలామంది భక్తులు వారి జీవితము అదే, అనేక మంది సేవకుల జీవితము అదే. వారు వచ్చినప్పుడు, లేకపోతే వారు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు పడి, నరకయాతన పడి, తినటానికి తిండి లేనప్పుడు కష్టాలు పడుతూ పస్తులుండి వారి జీవితాలను ప్రారంభించి ఈ దినమున ఆ సేవకులను దేవుడు బలపరిచి హెచ్చిస్తూ ఉంటాడు. ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదకరముగా ఆయనే చేసే దేవుడు. మన జీవితము ఈ దినమున మనము నేర్చుకోవలసినది, ఇంకను మన పాప జీవితము ఇంకా ఏదైనా మనము దేవునికి అవమానకరముగా, దేవుని బాధ పెట్టే వ్యక్తులుగా ఉంటే ఈ దినమున మనము వదిలిపెట్టేద్దాం. మన పాప క్రియలన్నీ వదిలిపెట్టేద్దాం. మనల్ని బ్రతికించిన క్రీస్తు కొరకు మనము బ్రతకడం ప్రారంభిద్దాం. మనల్ని బ్రతికించిన ఆ క్రీస్తు కొరకు మన జీవితం మొదలు పెడదాం. మనల్ని బ్రతికించిన ఆ క్రీస్తుని మనము అనేక మందికి ప్రకటిద్దాం. అనేక మందికి ప్రకటిద్దాం. తీర్మానం తీసుకోండి, తీర్మానం తీసుకోండి, తీర్మానం తీసుకోండి. ఈ దినమున మనము ప్రభు బలలో పాల్గొనాలి. బలారాధన మనము కలిగి ఉన్నాం. తీర్మానం చేసుకోండి. యేసయ్యా, నీవు మా కొరకు చనిపోయావయ్యా, నీవు మా కొరకు చనిపోయావయ్యా, మా పాపముల కొరకు చనిపోయావయ్యా. ఈ దినమున బ్రతికించిన నీ కొరకు మేము బ్రతకడానికి ఒక తీర్మానం చేసుకున్నాము. బ్రతికించిన నీ కొరకు తీర్మానం తీసుకుంటున్నాము. ఈ దినమున మందిరంలో రాని వ్యక్తులు కూడా, యూట్యూబ్లో చూస్తున్న వ్యక్తులు కూడా ఒక తీర్మానం తీసుకోండి. ఉద్యోగాల నిమిత్తము మందిరములకు రాని వ్యక్తులు, లైవ్లో చూస్తున్న ప్రజలందరూ ఒక తీర్మానం తీసుకోండి. ఆ బ్రతికించే క్రీస్తు కోసము, బ్రతికించిన క్రీస్తు కోసము మేము బ్రతుకుతాము. తీర్మానం తీసుకుంటున్నాము, తీర్మానం తీసుకుంటున్నాము. ఈ దినమున ఒక తీర్మానం తీసుకుంటున్నాము, ఒక తీర్మానం తీసుకుంటున్నాము. ఆ నమ్మకమైన దేవుడు మన జీవితంలో ఉంటే, నమ్మకమైన దేవుడు మన జీవితంలో ఉంటే మన జీవితము
ఆ నమ్మకమైన దేవుడు మన జీవితంలో ఉంటే మన జీవితంలో ఏ కష్టాలు మనల్ని ఏమీ చేయవు, ఏ బాధలు మనల్ని ఏమీ చేయవు. హృదయపూర్వకంగా ఒక తీర్మానం చేసుకోండి. హృదయపూర్వకంగా ఒక తీర్మానం చేసుకోండి. హృదయపూర్వకంగా ప్రభువుని ప్రేమించండి. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమీ కోరుకోనయ్యా, ఇంకేమీ కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు. హాని చేయ చూసిన మిత్రులే నిలువుకుంటినా, ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువుకుంటినా. న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా, కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా. సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. కృప కలిగిన దేవా, జీవము గల తండ్రి, నీ బంగారు పాదాలకు వెళ్ళని వందనాలు, స్తోత్రాలు తండ్రి. కొద్ది నిమిషాల్లో నీ వాక్యాన్ని అనేక మంది ప్రజలకు లైవ్లో, యూట్యూబ్లో, సంఘంలో ఉన్న వీళ్ళందరికీ దేవా మీరు వినిపించారు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరు నడిపించారు. వాక్యం ద్వారా వారి జీవితాలను మార్చుకోవడానికి మీరే కృప చూపించండి. వారి హృదయంలో ఒక స్థిరమైన తీర్మానం కలిగి జీవించడానికి, దేవుని కొరకు బ్రతికే ఆశను వారి జీవితంలో మీరు ఇంకను వారి ఆకాంక్షలను నెరవేర్చుటకు మీరే కృప చూపించమని, సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినమున మనము ప్రభు బలలో పాల్గొంటున్నాం కనుక ప్రభు బల